హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మాది కొత్త గ్యాస్ స్టవ్ అన్బాక్సింగ్ వీడియో అనమాట. 2 లెమన్స్ తీసుకోండి, ఇటు 3 టైమ్స్, అటు సైడ్ 3 టైమ్స్ తిప్పిన తర్వాత రౌండ్గా ఇలా కట్ చేసుకొని 2 పీసెస్ ఇటు సైడ్ అటు సైడ్ ఫ్రంట్ సైడ్ పెట్టుకోవాలన్నమాట. ఇటు సైడ్ అటు సైడ్ చూస్తున్నారు కదా, ఇలా ఇటు ఒక సైడ్ ఇటు ఒక సైడ్ ఫ్రంట్. నెక్స్ట్ ఇంకో లెమన్ తీసుకొని ఇటు 3 టైమ్స్ అటు సైడ్ 3 టైమ్స్ రౌండ్గా తిప్పాలన్నమాట. ఇలా తిప్పిన తర్వాత నెక్స్ట్ కట్ చేసుకుని 2 పీసెస్ అటు సైడ్ పెట్టుకోవాలన్నమాట. అంటే బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ ఇటు ఒక పీస్ అటు ఒక పీస్ ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత నెక్స్ట్ స్వస్తిక్ సింబల్ వేయాలన్నమాట. స్వస్తిక్ సింబల్ మాత్రం అస్సలు మిస్టేక్ వేయకూడదండి, కరెక్ట్గా రావాలి. మిస్టేక్ మాత్రం అస్సలు వేయకూడదు అనమాట. మంచిగా కరెక్ట్ షేప్ రావాలి స్వస్తిక్ది. చూస్తున్నారు కదా, మంచి షేప్ ఇలా స్వస్తిక్ సింబల్ రావాలన్నమాట. నీకైతే స్వస్తిక్ సింబల్ మంచిగా వచ్చింది, ఐఎమ్ హ్యాపీ. ఇలా మంచిగా షేప్ రావాలన్నమాట. నెక్స్ట్ కొంచెం కుంకుమ బొట్టు కొంచెం పెట్టుకోవాలన్నమాట. నిండుగా కనపడుతుంది కదా, ఇప్పుడు అందం వచ్చేసింది స్టవ్కి. ఇలా నెక్స్ట్ తాంబూలం అనమాట. ఏదో మీకు ఇష్టమైన ఫ్రూట్, ఏ ఫ్రూట్ అయినా పర్లేదన్నమాట. మీకు ఇష్టమైన ఫ్రూట్ తాంబూలం పెట్టుకోవచ్చు. మేము 2 తాంబూలాలు పెడుతున్నాము, మధ్యలో ఒకటి పైన ఒకటి పెడుతున్నాము. ఇలా 2 తాంబూలాలు పెట్టాము. నెక్స్ట్ అగరబత్తులు 2 వెలిగించి 3 టైమ్స్ ఇలా రౌండ్గా ఇలా తిప్పాము. ఇలా ఇటు 3 టైమ్స్ అటు సైడ్ 3 టైమ్స్. నెక్స్ట్ స్టవ్ వెలిగించి కొత్త గిన్నె తెచ్చుకున్నాం అన్నమాట. బాగా కోల్డ్ చేసింది ఫ్రెండ్స్, నాకైతే అసలు గొంతు చేంజ్ అయింది. ఇలా కొత్త గిన్నె పెట్టుకున్నాము. ఇప్పుడు మేమైతే క్రీమ్ మిల్క్ ప్యాకెట్ తెచ్చుకున్నాం అన్నమాట. అంటే క్రీమ్ మిల్క్తో పాయసం మంచిగా ఉంటుంది కాబట్టి క్రీమ్ మిల్క్ ప్యాకెట్ తెచ్చుకున్నాము, 1/2 లీటర్ది. చూడండి ఫ్రెండ్స్, మా పాలు ఎంత మంచిగా పొంగుతున్నాయో. నాకైతే గుడ్ వైబ్స్ లాగా అనిపించింది. చూశారు కదా, థ్యాంక్ యూ.